తాబేలు కుందేలు కథలో తాబేలే గెలిచింది కదా మేడం. అందుకే అంటారు నిదానమే ప్రధానం అని. నాకు కావాల్సింది కొటేషన్స్ కాదు, సొల్యూషన్స్. అప్పుడే నేను శ్రీకర్ని తొందరగా పెళ్లి చేసుకోగలను, మీకిస్తానన్న బహుమతుల్ని ఇవ్వగలను. లేదు అంటే అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. పోలీసోడికి దొరికిపోయిన దొంగడిలా ఓ అంటూ మీరు కంగారు పడిపోకండి. నా బంగారం డైమండ్ లాంటి ఆలోచన ఏదైనా ఇస్తుంది. పరిస్థితులు చేతులు దాటిపోతున్నట్టు అనిపిస్తున్నాయి. ఇంకేం ఆలోచనిస్తుంది? మాయా కూల్. అత్తయ్యకు కనిపించిన సోదమ్మనైనా ఎదురింట్లో ఉన్న గౌరమ్మనైనా మనం ఎదుర్కొందాం. అత్తయ్య వెరీ సెంటిమెంటల్. అందుకే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్నట్టు సెంటిమెంట్స్ ని బిలీవ్ చేసే వాళ్ళని సెంటిమెంట్స్ తోనే కొయ్యాలి. మీ పెళ్లి విషయంలో అత్తయ్య ఎలాంటి అనుమానాలకు పోకుండా మీ పెళ్లికి ఎటువంటి ఆటంకం రాకుండా ఉండడానికి ఏం చేయాలో నాకు తెలుసు. ఆ బాధ్యతని నేను తీసుకుంటున్నాను. ఓకే మేడం, మా బంగారం మీకు మాటిచ్చింది. ఇక మీరు బేఫికర్గా ఉండండి. అమ్మని ఎలా నమ్మించాలో ఇక అంతా నిహారిగా చూసుకుంటుంది. ఏం చేయబోతున్నావు? ముందే చెప్తే కలిసి రాదు. అద్భుతం జరగకముందు ఎవ్వరూ నమ్మరు. జరిగిన తర్వాత చెప్పుకోవాల్సిన అవసరం లేదని ఓ పెద్దాయన చెప్పినట్టు ముందే మీరు తెలుసుకోవడం ఎందుకు? జరిగిన తర్వాత ఆనందించండి. ఆ తర్వాత మా మీద వరాలు కురిపించండి. నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో చెయ్యి. అందుకేం కావాలో నన్నడుగు. ఆ సోదావిడ చెప్పిన మాటలు అత్తయ్య బ్రెయిన్ నుంచి బయటికి పోవాలి. మేడం, అమ్మ బ్రెయిన్ ని నిహారిక కడిగేస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. అంతా నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు బయలుదేరు. బంగారం, నీ ప్లాన్ ఏంటి? బ్రెయిన్ లో రెడీ అవుతుంది. ఆడసిక్కుని మెదడులో కుట్ర పురుడు పూసుకుంటోంది. బాద్ మే దేకో తమాషా. అవని, ఏంటి గౌరీ? అతిథిగా నీ ఇంటికొచ్చిన నా విషయంలోనే నీ అత్తింటివారు అంతలా గొడవ పడుతున్నారంటే గతంలో నీ మీదకు ఏ విధమైన మాటలు దాడి చేసుంటారో నేనర్థం చేసుకోగలను. నువ్వాళ్లకి ఎంత మంచి చెయ్యాలనుకున్నా వాళ్ళు ఏమాత్రమూ అర్థం చేసుకోవడం లేదు. బావ ఒక్కడు నా వైపు ఉండుంటే మరోవైపు ఎంతమంది ఉన్నా వాళ్లతో నేను ఆయుధం లేకుండా కూడా ఒంటి చేత్తో పోరాడగలను. నాకు పుట్టిన సంతానమని అంటున్నాడు కాని మనకి పుట్టిన సంతానమని ఇప్పటికీ అనడం లేదు, నమ్మడం లేదు. అదే నాకు పెద్ద శాపం అయిపోయింది. పరిస్థితుల వలన నీ భర్త మారిపోయాడు గాని స్వతహాగా మంచివాడని నువ్వంటున్నావు కాబట్టి నన్ను మధ్యవర్తిత్వం చేయమంటావా? అదే అవని, నీ గురించి నేను వెళ్ళి మాట్లాడ్నా? నువ్వు ఎంత మంచిదానివో నా మాటల్లో చెప్తే శ్రీకర్ ఖచ్చితంగా మారతాడు. నువ్వు ఎలాంటి తప్పులు చెయ్యలేదని, నీ బిడ్డ తప్పుడు సంతానం కాదు అని నీ మీద పడిన నిందలన్నీ నేను చెరిపివేయగలను. తను నా మాటలకి విలువిచ్చి నీ తరపున నిలబడి కుటుంబంతో యుద్ధం చేయగలడు. నా మాటలు అంతలా ప్రభావితం చేస్తాయి. పూర్తిగా నీ భర్తను నీ వైపుకు తిప్పగలను. ఒక ప్రయత్నం చేయమంటావా? నా చొరవతో నీ సంసారం చక్కబడితే నాకు సంతోషం, మీ అక్క అర్చనలకు కూడా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి మాట్లాడొస్తానుండు. ఆగు, వద్దు గౌరీ. ఎందుకు? నాకు మొదట్నుంచి ఇష్టం లేనిదేంటంటే ఒకరి మాటల వలన నా భర్త మారడం. చెప్పిన మాటలు విని, చెప్పుడు మాటలు విని మారే బావా నాకొద్దు. స్వచ్ఛందంగా మారే భర్త నాకు కావాలి. ఈరోజు నువ్వు మంచి మాటలు చెప్తే మంచివాడిగా మారి, రేపు ఇంకొకరు చెడు మాటలు చెబితే చెడుగా మారిపోయే శ్రీకర్ నాకొద్దు. గతంలో రాముడిలా ఉన్న శ్రీకర్ నాకు కావాలి.
నువ్వు తన దగ్గరికి వెళ్ళి మనసు మార్చకూడదు. తన మనసు మార్చుకుని నా దగ్గరికి రావాలి. తన కుటుంబాన్ని తీసుకుని రావాలి. వేసిన నిందలని తుడవాలి. నాకు క్షమాపణలు చెప్పాలి. అప్పుడే నా గుండె మంటలు చల్లారుతాయి. అప్పుడే నా ఆవేదన ఆవిరవుతుంది. అందుకే నువ్వు వెళ్ళొద్దు గౌరీ. సరే, నీ మాటల్ని కాదనను. అర్చనలా నువ్వు కూడా నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు థ్యాంక్స్. నీలాంటి ఆత్మాభిమానం గలవారంటే నాకు చాలా గౌరవం. నీ నమ్మకమే నిన్ను కాపాడుతుంది. నా శక్తితో శ్రీకర్ మనసుని మార్చగలను. కానీ నువ్వు నీ భర్త మనస్ఫూర్తిగా మారాలని కోరుకుంటున్నావు. అది తొందరలోనే జరగాలి. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మేడం, ఏమనుకోకుండా ఒకసారి బయటకొస్తారా? ష్యూర్. గైస్, అందరూ ఒకసారి ఇక్కడ రండి, ప్లీజ్ రండి. అవని మేడం, శ్రీకర్ సార్, మీరు కూడా రండి. మేడం, ముందుగా మీరు స్వీట్ తీసుకోండి. బద్రీనా? విశేషం ఏంటో తర్వాత చెప్తాను మేడం. ఈ రోజు నువ్వు చాలా ఆనందంగా కనపడుతున్నావు లత. తొందరగా ఆ విషయం ఏంటో చెప్పు. వినాలని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఆడది ఇంతలా సంతోషపడేది ఆస్తులు అంతస్తుల విషయంలో అయితే కాదు, మనసుకి సంబంధించిన విషయమే అయ్యుంటుంది. మీరు బాగా గెస్ చేశారు మేడం. చెప్తాను వినండి. నాకు నా భర్తకు కొన్ని రోజులుగా మనస్పర్ధలొచ్చి విడిపోయాం. ఈ గ్యాప్లో డబ్బున్న అమ్మాయిని పరిచయం చేసుకొని ఆమెనే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. విడాకుల గురించి నన్ను బాగా ఇబ్బంది పెట్టి సతాయించాడు. అవతల అమ్మాయి నా భర్తకు బాగా డబ్బాస చూపించి, నీ భార్య దగ్గర నుంచి నీకేమొస్తుంది, నీ భార్య ఎందుకు పనికిరాదని బాగా రెచ్చగొట్టింది. ఇంకా ఆల్మోస్ట్ నాకు విడాకులు ఇవ్వకుండా తననే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాడు. నేను నా కాళ్ల మీద నిలబడి బాగా సంపాదించాను.